మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని క్షేమంగా కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డల నిమిత్తమై మేము సంతోషించి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కాపుదల భద్రత మీ మీద ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ ఆమె యొక్క కుమారుని కనును అని దేవుడు పంపించిన శుభవర్తమానాన్ని ఇక్కడ యోసేపుకు తెలియచేస్తున్నాడు. యోసేపుకు తెలియచేస్తూ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకమునకు ఎందుకు వచ్చారట? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని తెలియచేస్తుంది. తన ప్రజలు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు పాపములు పడి పాపంలో చిక్కుకొని ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, తెగుళ్ళు అనుభవిస్తున్న విధానాన్ని మనము వాక్యాల్లో చూస్తున్నాం. ఆ ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లు గబ్రియేలు దూత తెలియజేస్తున్న విధానాన్ని మనం ఈ వాక్యంలో చూస్తున్నాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపములను రక్షించడానికి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. ఎవరైతే ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తారో వారు క్షమింపబడతారు, వారి పాపములు క్షమింపబడతాయని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ రక్షకుడిని మనము స్వీకరించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ రక్షకుడిని ఎవరైతే స్వీకరించారో వారికి పాప క్షమాపణ కలగదు అని కూడా వాక్యంలో తెలియజేస్తుంది. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక ఆయన ప్రజలు ఆయనను స్వీకరించాలి, ఆయన ప్రజలు ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి, అప్పుడే వారు రక్షింపబడతారు. కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ రక్షకుడిని రక్షకుడిగా స్వీకరించాలి, ఆ రక్షకుడిని ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి. ఎందుకంటే మన కొరకు శరీరధారిగా వచ్చాడు యేసయ్య. ఆయన పరలోకంలో ఉండవలసిన దేవుడు మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకు ఈ భూమి మీద ఉద్భవించాడు. దేవుడే భూమి మీద ఉద్భవించడం అనేది అది ఎంతో ఎంతో విశేషమైన స్థితి. అంత విశేషమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఆ రక్షకుని జన్మం ద్వారా మనందరికి విమోచన కలుగు చేయడానికి ఈ లోకమునకు వచ్చాడు. కనుక మనము ఆయనను స్తుతించి మన హృదయాల్లో ఆయనను స్వీకరించినప్పుడు మన పాపముల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఆయన వశం చేసుకుంటాడు, ఆయన బిడ్డలనుగా మనల్ని జీవింప చేసుకుంటాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవచిస్తున్నాడు. అక్కడ ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున్న దేవుడు మనకు తోడు అని అర్థము కూడా తెలియచేయబడుతుంది. ఆ దేవుడు మనకు రక్షకుడుగా రక్షణ ఇవ్వడానికి మాత్రమే కాదు, మనకి తోడుగా ఉండడానికి కూడా వచ్చాడని వాక్యములో మనం తెలుసుకుంటున్నాం. దేవుడే మనకు తోడుగా ఉంటే మనకి ఇంకెంత క్షేమం అది. దేవుడే మనకి అండగా ఉంటే మనకి ఎంత సంతోషం అది. ఇక ఈ శత్రు భయం ఉండదు కదా, దుష్టుల భయం ఉండదు కదా. ఆ ఇజ్రాయేలీలు ఆ రోమా సామ్రాజ్యం ద్వారా ఎంత వేతన పడ్డారో, ఎంత శ్రమ పడ్డారో, వారి శ్రమను చూడలేక రక్షకుడిగా భూమి మీదకి అవతరించిన యేసు ప్రభు వారిని మనము రక్షకుడిగా స్వీకరించినప్పుడు మన శ్రమలన్నిటినీ తప్పిస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా వచ్చాడని యెషయా ప్రవచించాడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉన్నాడు. మనకి ఎవరు ఉండినా ఉండకపోయినా, మనకు అన్నదమ్ములున్నా అక్కజల్లున్నా ఉండకపోయినా, మనంటూ ఎవరు ఉండకపోయినా మన రక్షకుడు మనకి తోడుగా ఉండడానికి భూమి మీదకి ఉద్భవించాడు. కనుక
మనమెంతో ధన్యులము, మనమెంతో ఆశీర్వదింపబడిన వారము, మనమెంతో గొప్ప జనము. క్రీస్తు యేసును రక్షణగా కలిగి ఉన్నవారు మనమెంతో గొప్ప జనము భూమి మీద. కనుక ఆ స్థితిని మనము సదాకాలము కొనసాగించుకుందాము. ఆ రక్షకుడిని మనము సదాకాలము రక్షకుడిగా సేవిద్దాము, ఆరాధిద్దాము, పూజిద్దాము. అప్పుడు మనకి ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడుగా ఉంటాడు. మనము ఆశీర్వాదకరముగా జీవిస్తాము, సంతోషభరితులమవుతాము. ఆయన కృప మన మీద నిత్యము ఉంటుంది. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. ఇమ్మానుయేలు దేవుడుగా మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు నాయనా. మాకు రక్షకుడిగా ఉద్భవించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని రక్షకుడిగా కలియండి ప్రభువా. మా నాయన, మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నారని మా ప్రభువా, మీరు తోడుగా ఉన్నారని ధైర్యంతో ప్రభు మీ ప్రజలైన వారు సంతోషంతో నాయన సమాధానంతో జీవించే కృప ఎల్లవేళలా మీరు అనుగ్రహించండి నాయన. ఈ జన్మదిన శుభదినాల్లో ప్రభువా, మీ నామం ధరించిన బిడ్డలందరూ సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో మిమ్మల్ని కొనియాడే భాగ్యం దయచేయండి. మీ నామం ఎరుగని వారు కూడా ప్రభువా మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించే భాగ్యం దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.